ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం దుష్యంతోపాఖ్యానం. ఇది నన్నయ్య గారు రాసినటువంటి ఆంధ్ర మహాభారతంలోని మొదటి ఆశ్వాసంలోనే. ఈ విధంగా ఈ శకుంతల వచ్చి తనను తాను నిరూపణ చేసుకోవాలి. ఎందుకంటే సహజంగా స్త్రీలకు ఉండేటువంటి సహజ లక్షణం ఏంటంటే మనో అభిష్టాన్ని, మనోధైర్యాన్ని ఇప్పుడు కోల్పోరు. నేటి కాలంలో స్త్రీలు చిన్న చిన్న విషయాలకే ఒక చిన్న మాట అన్నా సరే అలా నీళ్ళు పెట్టుకుని లబ్బదివ్వమని బాధపడతాం. శకుంతల తను ఎదుర్కొన్నటువంటి సమస్య ఏదైతే ఉన్నదో అది చాలా పెద్దది. కానీ ఆమె ఓ పక్కన బాధపడుతూనే రెండో వైపు నుంచి దుష్యంత మహారాజుకి పుట్టినటువంటి ఈ భరతుడు నీ కొడుకే, పలానా రోజు మీరు వేటకని వచ్చినప్పుడు నా ఆశ్రమానికి వచ్చారు. ఆ రోజున మనం చేసుకున్నటువంటి ప్రమాణాలు ఏతున్నాయో గంధర్వ వివాహం అని చేసుకున్నాం కదా, ఆ చేసుకున్నటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసినటువంటి ఘట్టం అతనికి తెలియజేసినా సరే గుర్తురాదు. ఆ గుర్తు రాకపోవడానికి గల కారణం ఏంటంటే తనకున్నటువంటి శాపం కారణం చేత దుష్యంతుడు ఈమె నా భార్య అని అతనికి ఒక అవగాహన వచ్చేది కాదు. కానీ ధర్మ సూత్రాల్లో ఒక మాట చెప్తే చూడన్నాను. శకుంతల నూరు 100 ఉప్పు నీటి బావులున్నా ఉపయోగం లేదు, కానీ ఆ ఉప్పు నీటి బావుల్లో ఒక మంచినీటి బావు ఉంటే అది చాలా ఉత్తమం. 100 మంది పుత్రులు ఉన్న తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని కాపాడేవాడు, దాన్ని నిలబెట్టేవాడు ఒక సత్పుత్రుడు ఒకడు ఉన్నా అది గౌరవమే. ఎందుకు? బావిలో ఉప్పు మాత్రం ఉంటుంది, కానీ తాగడానికి యూజ్ అవుతాయా? అవవు. ఒక మంచినీటి బావి ఉందనుకో అది వాటి ఒక్కడికే కాదు, చుట్టూ ఉన్నటువంటి సమాజానికి, గ్రామానికి కూడాను ఆ మంచినీటి బావి ఎంతోమందికి మేలవుతుంది. అలాంటి పుత్రుడు నా కొడుకు. 100 మంది పుత్రులు ఉపయోగం లేని వాళ్ళు. ఉదాహరణకి కౌరవులు మహాభారత యుద్ధంలో ఓడారా గెలిచాడా అంటే ఓడిపోయారు. వాళ్ళు మంచి పుత్రులు ఎలాగవుతారు? పంచపాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సద్గుణ సంపేతులు. ఎందుకంటే వాళ్ళకి ధర్మ అధర్మ విచక్షణ జ్ఞానం చేసినటువంటి వ్యక్తులు కనుకనే శ్రీకృష్ణుని ఆధారంగా చేసుకుని వాళ్ళు యుద్ధంలో గెలిచారు. అలా 100 మంది పుత్రులు కన్నా తల్లిదండ్రులకి గౌరవాన్ని తీసుకొచ్చేటటువంటి పుత్రుడు మాత్రమే సమాజానికి ఉపయోగపరము, తల్లిదండ్రులకు సంతోషదాయకం. ఇలా అలాంటి పుత్రుడే నా కొడుకు అని ఈ దుష్యంతుడికి ఈ శకుంతలకి మధ్య జరిగినటువంటి సంభాషణని మీకు 2వ సంవత్సరంలో ఒక పాఠంగా పెట్టారు. అలా జరిగిన సంభాషణలో ఎవరు గెలుస్తారయ్య అంటే ఈ శకుంతలాదేవి గెలుస్తారు. ఎందుకంటే తాను మర్చిపోయినటువంటి ఆ ఘట్టాన్ని కూడాను ఈ శకుంతలాదేవి ధర్మ నీతిని చెప్పినప్పుడు సాక్షాత్తు ఆకాశవాణి ద్వారా దుష్యంత మహారాజా ఈమె నీ భార్యే, అతను పుట్టినటువంటి ఆ భరతుడు నీ కొడుకే అని ఆకాశవాణియే సాక్షాత్తు దేనికి వస్తానుకున్నావో సపోర్టెడ్గా సాక్ష్యం కింద వస్తుంది. ఇక్కడ మనుషులు లేరు, అబద్ధం లేదు, కానీ ఒక ఆకాశవాణి దేవతల యొక్క దీవెన కారణ చేత. ఎందుకు అంటే స్త్రీ యొక్క ప్రాతినిధ్యం ఒకే భర్త అనేటువంటి మనకి భారతదేశంలో ప్రతి స్త్రీ కూడాను ఒకే భర్తను కలిగి ఉండాలి అనేటువంటి భావన ఉన్నది. అందుకు పతియే దైవము అనేటువంటి సాంప్రదాయం కలిగిన వాడు కాబట్టే ఈ శకుంతలాదేవి తన భర్తని ఇదిగో నీ బిడ్డని చెప్పే సమయంలో నిరూపించుకోవడం గల కారణము ఆమె యొక్క పతి భక్తి మాత్రమే అని ఘంటాపదంగా
చెప్తారు. ఎందుకు లోటుపాట్లు ఎన్నున్నాను. అందుకే కథ చదివినప్పుడు ధర్మనీతినే చూడాలి తప్ప ఎందుకు ఏమిటి ఎలా అంటే ఏ కథ కూడా పూర్తి కాదు. ధర్మనీతిని ప్రతి స్త్రీ కూడా నేర్చుకోవాలి. పెళ్ళి అయిన తర్వాత కావచ్చు, పెళ్ళి కాకముందు కావచ్చు, ధర్మతత్వం మాత్రం ఏ స్త్రీ కూడా వదలకూడదు. అందుకే స్త్రీలు భూదేవతో సమానం అంటారు. ఎందుకంటే ఓర్పు సహనాలు మీకే ఎక్కువ. కానీ మనకు నేటి కాలంలో ప్రతి ఒక్క స్త్రీ, అది పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా సరే, విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి మరి మనము చేయకూడని తప్పులు చేస్తున్నాం. శకుంతల తల్లిదండ్రులు కనపడకుండా బై మిస్టేక్ చేసింది. నేటి కాలంలో కూడా నీవు కూడా అదే మిస్టేకులు చేస్తున్నావేమో. ఒకసారి గుర్తు చేసుకో, మీ యొక్క ఆత్మపరిచయం చేసుకో. ఎందుకంటే సమాజం బహు చెడ్డది. సమాజంలో సమాజం చెడ్డది కాదు, సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వాలు మాత్రమే చెడ్డి. సమాజం ఇప్పుడు కూడా గొప్పదే. ఇది నా మాట కాదు, డాక్టర్ సోక్రటీస్ అనేటువంటి తత్వవేత్త చెప్పినటువంటి మాట. ఇలా సెకండ్ ఇయర్లో ఇదొక నెంబర్ 1 పాఠం. ఇక రెండో పాఠం, కాళేకూరు ప్రసాద్ అనేటువంటి ఒక రచయిత కర్మభూమిలో పూసిన ఓపువ అంటూ ఒక పాఠం ఉంటుంది, ఒక పాట కూడా. ఈ పాట యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అని అంటే, ఇది కూడా మళ్ళీ స్త్రీలకు సంబంధించింది. పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్ళినటువంటి స్త్రీ కట్నం కోసం బలైపోతే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక ఘట్టాన్ని తీసుకుని కాళేకూరు ప్రసాద్ గారు ఈ పాట రాశారు. ఈ పాట మీరు చూడొచ్చు, శ్రీరాములయ్య అనే సినిమాలో ఈ పాటని పెట్టారు. నేను పాడేది కాళేకూరు ప్రసాద్ రాసినటువంటి పాటే, కానీ నెంబర్ 1 పాట. కేవలం పల్లవి మాత్రం పాడతాను, ఎందుకంటే ఇది సుదీర్ఘం కాదు కదా. కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా. నెక్స్ట్ ఏంట్రా, కామాంధులకు బలి అయిపోయావా అంటూ ఒక పాట రాస్తారన్నమాట. ఎందుకు అంటే, ఇందిరా అనేటువంటి ఒక అమ్మాయి మన నెల్లూరు జిల్లా టంగుటూరు అనేటువంటి ప్రాంతంలో కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైనటువంటి ప్రతి ఒక్క స్త్రీ తన అత్తగారింటి దగ్గర వైభవోపేతంగా ఉదాహరణ ఎలా అనుకున్నావో, మనకి ఫస్ట్ ఇయర్ అయినాను కదా కామాక్షి పాఠము, కలికి కామాక్షి ఏమమ్మా అని అంత వైభవంగా ఉన్నటువంటి అలాంటి అమ్మాయి కూడాను ఏదో వాళ్ళ అన్నగారు వచ్చారని కష్టాన్ని దిగమింగుకుని వస్తుంది. ఇక్కడ అత్తవారింటికి వెళ్ళినటువంటి ఈ ఇందిర అనేటువంటి అమ్మాయి కట్నం వేధింపులకి బలైపోతుంది. ఆ బలైపోయినటువంటి ఘట్టాన్ని తీసుకుని రాస్తున్నారు. నేటి కాలంలో ఎంతోమంది స్త్రీలు కట్నాల కోసము, కానుకల కోసము భర్తలతోటి లేదంటే అత్తగారులతోటి మధ్యన ఎంతో నరక యాతన అనుభవించి చనిపోయినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి విషయాన్ని ప్రపంచానికి చాట చెప్పుతూ ఈ కర్మభూముల్లో పూసిన ఓపువ అంటూ రాశారు. ఈ రాసేటువంటి రచయిత కూడాను నేటి కాలంలో లేరు. కానీ ఈ పాటకి కావచ్చు, ఈ యొక్క గేయానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రశంసలు మరొక గేయానికి రాలేదు. ఎందుకంటే కాళేకూరు ప్రసాద్ అనేటువంటి ఒక రచయిత ఆధునిక కాలంలో సమాజంపై చీడపురుగులా ఉన్నటువంటి దళిత మానవ సమాజంలో జరిగినటువంటి దళితులపై చెందినటువంటి ప్రతి ఒక్క ఘట్టాన్ని కూడా తీసుకుని తన కవిత రూపంలో ప్రజలందరికీ కూడా చేరనటువంటి రచయిత. ఎందుకు అతని యొక్క గొప్పతనమో, ఎందుకు అతని పాటను మనకి పెట్టారు అంటే, నేటి కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ కూడాను తన యొక్క జీవితాన్ని తానే సరిదిద్దుకోవాలి. ఎందుకంటే చదువు ఉన్నది మనకెందుకు, విచక్షణ నేర్పడానికి, మనలో ఉండేటువంటి ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టడానికి. మనం ఏం చేస్తున్నాము, నిరుత్సాహంతో ఆగిపోతున్నాము. పెళ్ళైన తర్వాత ప్రతిదీ కూడాను అత్తవారు స్వతంత్ర భావాలు కలిగినటువంటి ఏ ఒక్క స్త్రీ కూడాను తాను తప్పు చేయనంత వరకు కూడాను తన యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో ముందు అడుగు వేయాలి. నీ చదువు నీ సమస్యని పరిష్కరించినప్పుడు నీవు చదువుకుని ఉపయోగం ఏమున్నది? నీ చదువు
నీ సమస్యని పరిష్కరించలేనప్పుడు నువ్వు చదువుకున్న ఉపయోగం ఏమున్నది? ప్రతి స్త్రీ కూడాను పెళ్ళి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడటువంటి ప్రతి ఒక్క లోటుపాటుని కూడాను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనము కేవలము సీరియల్ రూపేణ చప్పట్లు కొట్టుకున్నాం తప్ప అదే సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ఏ విధంగా ఎదుర్కోగలము అనేటువంటిది మనము ఉపయోగించుకోలేకపోతున్నాం. కాళీగురు ప్రసాద్ గారు ఈ పాట రాసినప్పుడు కూడాను చాలా అద్భుతంగా రాశారు. పారాణింకా ఆరగలేదు తోరణాలు. పారాణి పెళ్లి పీటల మీద రాసినటువంటి పెళ్లి కూతురు చేసినప్పటి నుంచి కూడాను ఆ పారాణి పడేటువంటి ప్రత్యేకత చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పెళ్లి కూతురిగా ముస్తాబైనటువంటి ప్రతి ఒక్క వధువు కూడాను తను జీవితంలో ఎంతో వైభవంగా జరిగినటువంటి ఆ యొక్క పెళ్లి కూతురు కానించి పెళ్లి అయిన తర్వాత అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కూడాను తన పారాయణ ఏదైతే ఉన్నదో అది ప్రతి ఇంటికి కూడాను శుభాన్ని చేకూర్చేదిగా ఉంటుంది. అందుకే తెలుగింటి సాంప్రదాయంలో పెళ్లి కూతురిని చేయడము దగ్గర నుంచి పెళ్లి పీటల మీద కూర్చునే వరకు కూడాను హిందూ సాంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. అలా ఈ తోరణాలు ఆడలేదు, పారాణి ఇంకా చెరిగిపోలేదు. ఎందుకు? ఆ పారాన్ని 10 రోజులైనా లేక 20 రోజులైనా సరే తన యొక్క బంధాన్ని తెలిపే విధంగా ఉంటుంది. ఇటు కేవలము ఒక భర్తకి ఒక స్త్రీకే కాదు ఈ పారాణి రాసేది, పెళ్లి కొడుకు కూడా రాస్తూ ఉంటారు పారాణి. ఎందుకు రాస్తారు? వాళ్ళ యొక్క బంధము రక్త సంబంధం అని సూచించడానికే ఈ పారాణి అనేదాన్ని యూజ్ చేస్తారు. మన వాళ్ళు పారాణి అంటే మనం వేరే అర్థాలు చూసుకుంటాము. కాదన్న అది ఒక చిహ్నము. 2 రక్త సంబంధాలు కలుస్తున్నాయి ఇక్కడ. కేవలము మనస వాచ కర్మేణ ఈ పారాణి ఇద్దరిని కూడా కలుపుతుంది. అందుకే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున అంటూ మొదలైనటువంటి ఈ పదం 7 అడుగులతో ముడిపడుతుంది. అంత వైభవంగా జరిగినటువంటి ఈ పెళ్ళిళ్ళు చివరికి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత స్త్రీ యొక్క వ్యధ ఏ విధంగా మారుతుందనేది చాలా స్పష్టంగా చెప్తారు ఈ యొక్క గేయంలో. అత్తవారింటికి వచ్చిన తర్వాత మొదటి 10 రోజులు కూడాను అత్త చుట్టూ తిరుగుతుంది కోళ్ళు, అత్తగారు కూడాను కోళ్ళ చుట్టూ కూడా తిరుగుతుంది. తర్వాత వాళ్ళ యొక్క వికృత రూపాలు అనేవి కనపడతాయి. ఎందుకు అంటే కట్నం నువ్వు తక్కువ తీసుకొచ్చావు. ఇంకా మీకు ఉదాహరణకి చెప్పాలంటే మీకు దాని పేరేం పేరమ్మా, ఎన్టీఆర్ గారు సినిమా ఉంది కదమ్మా రాఖీ, ఇలా కట్టేస్తున్నాడు కదమ్మా. ఆ రాఖీ సినిమాలో కూడా సేమ్ ఘట్టం జరుగుతుంది. నేను సినిమానే ఎందుకు మీకు ఎగ్జాంపుల్గా చెప్పని తెలుస్తా. ప్రతి ఒక్క సినిమాలో కూడా అంతరార్థం ఒకటి ఉంటుంది కదా. అక్కడ కూడా వాళ్ళ యొక్క చెల్లెలు కూడాను సేమ్ అదే విధంగా చనిపోయింది. ఆ ఘట్టం తీసుకోవడం గల కారణం కూడాను ఆ ఇంద్రైనటువంటి అమ్మాయి. ఈ పేరు మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉండదు. కేవలం ఏంటంటే ఒక పాట ఉంటుంది, రచయిత యొక్క గుర్తు ఉంటుంది, ఎవరో ఏంటి అనేది అందులో ఎవడో. అందుకు ఆమె పేరు ఇందిర. టంగుటూరు మండలంలో జరిగినటువంటి ఘట్టం. ఎంత క్రూరంగా ఆ ఆడపిల్లని చంపేస్తారంటే కిరసనాలు పోసి నిప్పంటించేస్తారు. చనిపోయిన తర్వాత ఈమె కడుపు నొప్పితో చనిపోయింది. ఎందుకంటే సహజంగానూ స్త్రీలకి వచ్చేటువంటి సమస్యల్లో భాగంగానే ఆ పెయిన్ వచ్చినటువంటి సృష్టించి తట్టుకోలేక చనిపోయినటువంటి ఘట్టాలు చాలా చూస్తాం భారతదేశంలో. అందున ఆంధ్రప్రదేశ్లో ఈ అత్తగారి పోరికి చనిపోయినటువంటి స్త్రీలు ఎంతమందో ఉన్నారు. నేటికి కూడాను ఆ బాధ అనుభవిస్తున్న కూడా ఉన్నారు. ఇలాంటి విషయాలన్నీ స్త్రీలలో చైతన్యం కలిగించడానికి వాళ్ళు పుష్కలంగా ఆ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంచుతారు. సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా వృద్ధి చెందుతాయి అని అంటారు. అందుకే స్త్రీలని ఆది పరాశక్తితో సూచిస్తారు. ఎందుకు? వాళ్ళలో అన్ని కోణాలు ఉన్నాయి. వాళ్ళకి బాధ కలిగినప్పుడు ఒక భూదేవల బాధపడినా కానీ వాళ్ళకి పాపం వస్తే వాళ్ళకి అసహ్యం కలిగించే విధంగా నువ్వు బిహేవియర్ నచ్చపోయినప్పుడు కూడాను రుద్రకళిలా వాళ్ళు శవమెత్తుతాడు. అందుకే స్త్రీలని శవంగులతో పోలుతాడు కవులు. ఈ గేయాన్ని సెకండ్ ఇయర్లో ఒక పాఠం కింద పెట్టారు.
ఎందుకు ఈ విషయాలను చెప్పుకోవాలంటే, పురుషాహంకారంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషుడు కూడాను అహంకార వైఖరిని వీడి సమానత్వ భావనే కావాలని అంటారు. పురుషాహంకారము నేటి కాలంలో కూడాను విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే స్త్రీలు బలహీనులు, పురుషులు బలవంతులు. స్త్రీలు అబలలో, వాళ్ళు ధైర్యవంతులు. వాళ్ళు ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఒక స్త్రీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. ఆ రూల్స్ అతిక్రమించకూడదు. అతిక్రమిస్తే పాపం. అందుకే మనకి చరిత్ర చూసుకుంటే ముందు మాతృస్వామ్య వ్యవస్థ వచ్చింది. తల్లిదండ్రుల కాలం అది, తల్లుల కాలం అది. ప్రతి ఒక్కరు కూడా అమ్మ తల్లి అనే కూర్చోము. దాని తర్వాత పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది. ఆ పితృస్వామ్య వ్యవస్థ అనేటువంటి మా యొక్క ప్రపంచం నేటికి కూడాను అహంకారపూరితమైనటువంటి స్వభావంతో ఉన్నాం.